నాగార్జున ధనుష్ లీడ్ రోల్స్ లో శేఖర్ కమ్ల రూపొందిస్తున్న చిత్రం కుబేరా. రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు జిమ్ సర్ఫ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు కలిసి నిర్మిస్తున్నారు. జూన్ 20న తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్ స్టార్ట్ చేసిన మేకర్స్ ఆదివారం టీజర్ ని రిలీజ్ చేశారు. ట్రాన్స్ ఆఫ్ కుబేరా పేరుతో రిలీజ్ చేసిన ఈ వీడియోలో డబ్బు, భావోద్వేగం, విలువలు అనే కాన్సెప్ట్తో ధనుష్, నాగార్జున, జిమ్ సర్ఫ్, రష్మిక పాత్రలను చూపిస్తూ సినిమాపై ఆసక్తిని పెంచారు. ఇందులో ధనుష్ డిఫరెంట్ గెటప్ లో కనిపిస్తుండగా సమస్యల్లో ఇరుక్కున్న ప్రభుత్వ అధికారిగా నాగార్జున క్యారెక్టర్ ని చూపించారు. రష్మిక మందన, జిమ్ సర్ఫ్ పాత్రలు ఆకట్టుకుంటున్నాయి. నాది 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 నాదే, ఈ లోకమంతా కన్ను నాది, కాంతి నాది, ఏరుకున్న కళ్ళలు నావి, మాట నాది, పాట నాది, బాట పక్క చోటు నాది, బాధ నాది, బరువు నాది, బతుకు కోరికై బతుకునాది అంటూ సాగిన పాటకి దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ హైలైట్ గా నిలిచింది. నందకిషోర్ నటించిన ఈ పాటని ధనుష్, హేమచంద్ర, వేదాల కలిసి పాడిన తీరు ఇంప్రెస్ చేసింది. ఇప్పటి వరకు సెన్సిబుల్ మూవీ మేకర్ అనిపించుకున్న శేఖర్ కమ్ల కుబేరా మూవీని మాత్రం వేరే లెవెల్లో తీస్తున్నాడు. ఇకపై శేఖర్ కమ్లాని సెన్సేషనల్ డైరెక్టర్ అని పిలుచుకోవడం ఖాయం అనిపించేలా ఉంది. టీజర్ ఎంత హైలైట్ గా ఉందో అంతకు మించి దేవిశ్రీ ప్రసాద్ నేపథ్య సంగీతం కనిపిస్తోంది. ఒక్కో పాత్రని పరిచయం చేస్తూ సాగిన డైలాగ్ చూస్తే శేఖర్ ఈ మూవీతో ఒక పెద్ద సంచలనం సృష్టించబోతున్నాడు అని అర్థమవుతోంది. సామాజిక సమస్యల నేపథ్యంలో కథనం ఉండబోతుందని తెలుస్తోంది. నాది 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 నాదే, ఈ లోకమంతా నేల నాది, గింజ నాది, కూత వేసే జైలు నావి, గాలి నాది, గనులు నావి, భూగర్భపు సిరులు నావి, కోట నాది, కొలువు నాదే, కోరుకున్నదల్లా నాది, నాదే ఈ లోకమంతా అంటూ మూవీలో నెగిటివ్ షేడ్లో కనిపిస్తున్న జిమ్ సర్ఫ్ డైలాగ్తో ప్రారంభమైన ప్రతి డైలాగ్ కూడా రిఫ్లెక్ట్ అయ్యే కంటెంట్ అద్భుతమైన ఫ్రేమింగ్లో నాగార్జునను పరిచయం చేసి చూపిస్తూ సాగుతోంది. ఆ తర్వాత ధనుష్ డైలాగ్ నాది 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 నాదే, ఈ లోకమంతా కన్ను నాది, కాంతి నాది, ఏరుకున్న కళ్ళలు నావి, ఆట నాది, పాట నాది, బాట పక్క చోటు నాది, బాధ నాది, బరువు నాది, బతుకు కొరకే బతుకు నాది, నాది నాది నాదే ఈ లోకమంతా అంటూ సాగుతోంది. ఈ డైలాగ్స్తో పాటుగా ప్రతి ఫ్రేమ్ ఎక్స్ట్రాడినరీ అని చెప్పాలి. హీరో ఎంట్రీ సీనియర్ కాబట్టి నాగ్ ఎంట్రీ ఇలా, నేషనల్ క్రష్ కాబట్టి రష్మికను ఇలా పరిచయం చేయాలి అంటూ రెగ్యులర్ కమర్షియల్ లెక్కలో మచ్చుకు కూడా కనిపించకుండా ప్రతి ఫ్రేమ్తో మిస్మరైజ్ చేశాడు శేఖర్ కమ్ల. అయితే కంటెంట్ పరంగా చూస్తే తనకంటే బలవంతుడైన ప్రత్యర్థిని ఎదుర్కోవడానికి తిండికి టికానా లేని బిచ్చగాడు లాంటి ధనుష్ను చేరదీసి తన స్థానంలో నిలబెట్టి అలాంటి పాత్రలో నాగార్జున కనిపిస్తాడు. వీటికి అలవాటు పడలేక, దరిద్రాన్ని వదులుకోలేక తంటాలు పడేలాంటి పాత్రలు ధనుష్ కనిపిస్తాడు. రష్మిక పాత్ర మాత్రం కాస్త సీక్రెట్ గా కనిపిస్తోంది. మొత్తంగా లేట్ అయిన ఈ మూవీతో శేఖర్ కమ్ల అనేక సంచలనాలు సృష్టించబోతున్నాడు అని ఉంది టీజర్. జూన్ 20న విడుదల కాబోతున్న ఈ చిత్రాన్ని శేఖర్ కమ్ల, సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.